కుక్క వచ్చింది చూసాం కుక్క. ఆ కుక్క కూడా ఒక లారీ కింద గుద్దుకొని చచ్చిపోయింది. మా కుక్క మిస్టేక్ అయింది. 34th డే రోజు యాక్సిడెంట్ అయింది మా హరీష్ అన్నకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి శబరిమల మహాపాదయాత్ర ఇప్పుడైతే డే 34. మనమైతే తిన్ని నుంచి బయలుదేరినాం. సెలియర్పట్టి మనకి ఎంత ఉంటుందా అంటే 24 కిలోమీటర్స్ ఉంటుంది. మనం సెలియర్పట్టి నుంచి పుదుపట్టికి అయితే వెళ్ళిపోతాం. అది 16 కిలోమీటర్స్. అది మొత్తం డిలేట్ అయిపోయింది. మీకు ఆ రోజు రాత్రి ఏం చేసామంటే రాత్రి 12 o'clock మేము కొబ్బరికాయలు ఇస్తే కొబ్బరికాయలు గీకినాం. దాని నెక్స్ట్ డే మార్నింగ్ అంతా డిలేట్ అయిపోయింది. దాని నెక్స్ట్ డే మనకి ఇరుముడిగడ్డ చేసారు. అది 35th డే. మనము అసలు ఫస్ట్ పాదయాత్ర రావాలంటే ఎట్లా మెయిన్ అది చెప్తాం మీకు ఈ వీడియోలో. ఎట్లా అంటే మనం పాదయాత్ర రావాలంటే ఫస్ట్ శ్రీ సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. ఈసారి 15వ సంవత్సరం ఇది రావడం. మన వినయ్ కోసం వసంత్ కోసం ఇద్దరు ఉంటారు, వాళ్ళ ఆధ్వర్యంలో వస్తుంది మనకి. ఈసారి 270 మెంబర్స్ మన స్వామిని వచ్చారు. పోయినసారి 330 మెంబర్స్ వచ్చారు. పోయినసారి పెద్ద బ్యాచ్ మాది. మీరు కానీ పాదయాత్ర రావాలనుకుంటే కరెక్ట్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది పాదయాత్ర. మీకు వాళ్ళ నంబర్లు పెడతా. స్టార్ట్ అయ్యే 1 month ముందే మీకు వీడియో పెడతా పాదయాత్ర ఎట్లా రావాలని. ఫస్ట్ మెయిన్ పాదయాత్ర రావాలంటే ఆ గురుస్వామిలో కాంట్రాక్ట్ అయ్యి దాని తర్వాత మనం పాదయాత్ర రావాలి. వాళ్ళు చెప్తారు మీరు ఏరియా నుంచి వస్తారో ఆ ఏరియా గురుస్వామి కల్పిస్తారు. దాని తర్వాత నుంచి మీకు ఏం సేఫ్టీస్ కావాలి అవన్నీ ఇస్తారు. రెయిన్ కోట్, రేడియమ్స్ ఏమేమో అవన్నీ తెచ్చుకోవాలని చెప్తారు. తొందరగా యాంక్లెట్స్ వేసుకున్నట్టు యాంక్లెట్స్, చెప్పులు వేసుకున్నట్టు చెప్పులు వేసుకొని రావాలి. అట్లనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం కంపల్సరీ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. ఎందుకంటే వైట్ లైన్ దాటి రావద్దు. వైట్ లైన్ దాటి వెళ్ళిపోయినామంటే మళ్ళీ ఫోన్ మాట్లాడద్దు. దారిలో ఫోన్ మాట్లాడినా ఇలా కొట్టేస్తారు. గురుస్వామి చాలా స్ట్రిక్ట్ ఉంటాడు. మన గురుస్వామి వినయ్ గురుస్వామి చాలా స్ట్రిక్ట్ అంటే చాలా స్ట్రిక్ట్. అసలు వినడైనాడు మాట, ఎవరి మాట వినాడు. ఆయన చెప్పిన రూల్ అంతే 100%. ఎందుకంటే ఫోన్ మాట్లాడితే మనకి ఇబ్బంది కదా. అట్లా అని ఫోన్ ఒకవేళ దారిలో కనబడ్డాం అంటే తీసుకొని వెళ్ళగొట్టేసాడు డైరెక్ట్. లేకపోతే ఫోన్ వేయడు ఇప్పటికి మొత్తానికి. అది ఎట్లా అంటే డైలీ గురుస్వామి మార్నింగ్ మనకి పాదయాత్ర ఎటు ఉంటే మార్నింగ్ 3 o'clock వెళ్ళిస్తాం. 3:30 కల్లా మనం స్నానం చేసుకొని 4 o'clock మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకొని 4 o'clock మనం బయలుదేరుతాం. పాదయాత్ర అనేది స్టార్ట్ చేస్తాం. ఒకవేళ 20 to 25 కిలోమీటర్స్ ఉంటుంది. డైలీ మార్నింగ్ 20 to 25 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అది అయిపోయాగానే సాయంత్రం హాల్ట్ 10 to 15 ఉంటుంది. మధ్యలో ఎక్కువ ఉంటుంది. 10 to 15 మధ్యలో ఉంటుంది. ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది, ఒకసారి ఎక్కువ ఉంటుంది. 15 మధ్యలో 10 to 15 మధ్యలో. మనకు మార్నింగ్ ఏం చేస్తారంటే నడుస్తున్నప్పుడు చాయ్ ఇస్తారు. ఎందుకంటే బయట హోటల్లో ఏం తాగొద్దు అని చెప్పి చాయ్ ఇస్తారు. దాని తర్వాత 7:30 to 8 మధ్యలో మనకి అంబలి వస్తుంది. అంబలి అయిపోయాగానే ఆల్టుగానే రెస్ట్ తీసుకోవాలి, పండుకోగానే మన డైలీ పడి పూజ. డైలీ పడి పూజ ఉంటుంది. పడి పూజ డైలీ అంటే డైలీ 34 రోజులు పడి పూజ ఉంటుంది. 3 రోజులు ఉంటుంది పడి పూజ. నిన్న ఉండాలి, ఈరోజు ఉండదు, రేపు ఉండదు. 3 రోజులు పడి పూజ ఉంటుంది. తినేసి భిక్ష చేసి వాళ్ళే మొత్తం అన్నీ వాళ్ళే వేసుకుంటారు. మీకు బ్యాగ్స్, లగేజెస్ అన్నీ ఏం చేస్తారంటే ఒక డీసెంట్ చేస్తారు. మనకేమి ఇబ్బంది లేదు. ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ వేసుకొని దానిలో ఒకటి షార్ట్ టీ-షర్ట్ వేసుకొని ఉండాలి. ఒక డ్రైవర్ వేసుకొని అదే షర్ట్ వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మొదలైనంత మనకి స్నానం చేయాల్సి వస్తుంది, అవసరం వస్తుంది, బాత్రూమ్ వస్తే ఇట్లా స్నానం చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు అది యూజ్ అవుతుంది. ఏం ఇబ్బంది ఉంటుంది. మన పాదయాత్రలో ₹1 కూడా తీసేసుకోరు. వాళ్ళు ఏంటంటే 1000 rupees మనకి తీసుకుంటారు. ఎందుకంటే ఏమైనా యాక్సిడెంట్స్ అయితే, ఇప్పుడు ఏమైనా ఇన్సిడెంట్స్ అయితే వాళ్ళకి యూజ్ చేస్తారు ఆ 1000 rupees. దాని తర్వాత ఇరుముడి కోసం 600 తీసుకుంటారు అంతే. ఇంకేం తీసుకోరు. మన వీరయ్య గురుస్వామి, వసంత్ గురుస్వామి ఎట్లుంటారు అంటే ఇద్దరికిద్దరు అసలు పిల్లలకి చూసుకుంటారు. మనకి హైదరాబాద్ నుంచి ఎట్లా తీసుకొస్తారో శబరిమల దర్శనం వేపించి అట్లా వదిలేస్తామని. రిటర్న్ మాత్రం వాళ్ళు చూసుకోరు. ఓన్లీ తీసుకోవడం ఒకటే ఉన్నది వాళ్ళది బాధ్యత. రిటర్న్ మాత్రం వాళ్ళది ఉంటుంది. మన వినయ్ గురుస్వామి డైలీ మార్నింగ్ మనల్ని అడుగుతా ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు. తిన్నావా, ఎట్లా నడుస్తున్నావు, ఎట్లుంది పరిస్థితి, మంచిగా ఉందా, ఇబ్బంది ఉందా ఏమైనా అని చెప్తాడు. ఏమైనా ఇబ్బంది ఉంటే రాపించడం ఉంటే కారు రాపిస్తాడు. అవి అయితలే అంటే బండి ఎక్కిస్తాడు. ఎందుకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టాడు. ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టాడు గురుస్వామి మాత్రం చాలా మంచిగా చూసుకుంటాడు. వినయ్ గురుస్వామి, వసంత్ గురుస్వామి ఇద్దరు. ఇంకోటి వినయ్ గురుస్వామి తర్వాత వసంత్ గురుస్వామి. మన పూజకి అన్నీ చూసుకునేది మన వినయ్ గురుస్వామి. ఆల్ట్లు ఇంకా అవన్నీ చూసుకునేది మన వసంత్ గురుస్వామి. ఎట్లా అంటే డైలీ ఆయన నడుచుకుంటా పోయి
ప్లస్ మళ్ళీ మనకు ఆల్టో చూస్తారు డైలీ ఆల్టో చూస్తారు. ఆ ఆల్టోలు అయిపోయినాక అంటే ఆల్టోలు ఎట్లా నీట్గా పెట్టుకోవాలి, మనకు ముంగడ ఆల్టో దొరకదు అవన్నీ పెట్టుకుంటాడు. వస్తున్నాడు వినాయకుడు స్వామి వసంత స్వామి ఇద్దరు ఆధారంగా నడుస్తుంది. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. మీరు పాదయాత్ర రావాలనుకుంటే ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ పాటించాలి. మనకి వచ్చే ముందు మల్లికా గార్డెన్లో హైదరాబాద్లో అన్ని రూల్స్ చెప్తారు. అంటే రేడియం వేసుకొని నడవాలి, ఇంకోటి రేడియం వేసుకొని నడవాలి, వైట్ లైన్ దాటి నడవద్దు, ఇంకోటి నైట్ పూట గుంపు నడవాలి, ఒక్కొక్కరు నడవద్దు, సింగిల్ నడవద్దు, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ పాటించాలి. మీరు ఎవరైనా సువర్ణ భూమి శివరువన మహాపాదయాత్ర రావాలనుకుంటే మీకు కాంటాక్ట్ నెంబర్ పెడతా. ఆ కాంటాక్ట్ నెంబర్లో వాళ్ళు డైలీ వేసి వాళ్ళు చెప్పేసారి నెక్స్ట్ అంటే ఇప్పుడు 2024 అక్టోబర్లో స్టార్ట్ అవుతుందా, అప్పుడు మీకు ఒక వీడియో వేసి పెడతా. ఆ వీడియోలో ఎవరు ఫోన్ చేయాలో అవన్నీ చూపిస్తా. అంటే ఇప్పుడే పెడతా మీకు, ఇప్పుడే వేస్తే మీకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని నేను నంబర్లు ఇస్తాను, ఇయ్యను. కారణం స్వాములందరికీ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే పాదయాత్ర రోడ్లకి ఈ వీడియో షేర్ అయ్యేది. 34th డే ఎట్లయింది తెలుసా, చాలా ఘోరం. ఎండ మాత్రం చాలా గట్టి కొట్టింది, కాళ్ళు కాలినాయి ఆ రోజు, అంత ఆనం గట్టిగా ఎండ కొట్టింది. ఇదే నడిచాను, కండవ కట్టుకొని నడుస్తుంది చాలామంది. అట్లుండే 34th డే. దాని సాయంత్రం ఏమైందంటే మస్తు వర్షం. మనమైతే ఈరోజు మొత్తం వర్షం పడుతుంది. మనం తమిళనాడు లాస్ట్ డే ఈరోజు. మనం పొద్దుల తెన్ని నుంచి బయలుదేరి సెరియపట్టి దగ్గరికి వచ్చేసాం. మనకి 24 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ నుంచి మనకి పుదుపట్టికి 14 కిలోమీటర్స్ ఉంటుంది. స్వాములందరూ అయిపోయారు, ఎందుకంటే మనకు వర్షం పడుతుందని చెప్పి. కొంతమంది రెయిన్ కోట్ ఉంది, కొంతమంది రెయిన్ కోట్ లేదు. స్వామి స్వామి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు మన డే 34 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మనం డే 35 అయితే ఇరుముడి ఉంటుంది. ఇక అదొక్కటి ఏమైందంటే వీడియో డిలీట్ అయిపోయింది 34th డే. అట్లా మనకు ఒక్కటి మిస్టేక్ అయింది. 34th డే రోజు యాక్సిడెంట్ అయింది మా హరీష్ అన్నకి. చిన్న యాక్సిడెంట్, అంత పెద్దగా చిన్న యాక్సిడెంట్. ఇంకోటి మన కుక్క వచ్చింది చూసాం, కుక్క. ఆ కుక్క కూడా ఒక లారీ కింద గుద్దుకొని చచ్చిపోయింది. మా కళ్ళ ముంగటే మన స్వామి చూసిండు, చూసలే కుక్క స్వామి కూడా కుక్క కూడా పోయింది. కుక్క ఏడైంది దారిలో వస్తుంటారు నైట్, పుదుపట్టి కళ వస్తుంటే అయిందంటారు అయితే నైట్. మా హరీష్ అన్నకి కుక్కకు 15 minutes అయినాక 15 minutes 30 minutes మా హరీష్ అన్నకి కూడా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అంటే చిన్న కాలుకి, చిన్న అంత పెద్ద కాలే, కుట్లు పడ్డాయి చిన్నగా. ఎందుకంటే బండి నడిపెట్టానే స్వామిశ్వరాన్ని అంటారు, మందు స్నానం వేసుకుంటూ ఆ స్వామికి సీరియస్ ఉంది. అట్లా డే 34 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ కొట్టండి. మన ఛానల్ని కొత్తగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మేము ముందు వస్తుంది. అలానే పాదయాత్ర పోయేటోళ్ళకి ఈ వీడియో షేర్ చేయరు. నిన్న రాత్రి నేను వీడియోస్ అనుకుని వీడియో తీయాలనుకుని ఇప్పుడు తీసేస్తాను. రాత్రి మస్తు వర్షం, అంటే మస్తు వర్షం. అట్లనే మన కుక్క సాంశనం అయిందని చెప్పిన అది. అట్లనే లారీ గుద్దుకుని దెంగు గుద్దుకుని వెళ్ళదు మనకి. మా స్వామిని అయితే చెప్పారు లారీ గుద్దుకుని అని చెప్పి. ఇంకా డే 34 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మనం డే 35లో అయితే మనకి ఇరుముడి కడతారని చెప్పినా, అది ఇరుముడి అయితే ఆల్రెడీ కట్టేసారు. నేను డే 35లో వీడియో తీస్తున్నాను. రేపు మనం కేరళ అయితే ఎంటర్ అయిపోతున్నాం. అంటే 36th డే రోజు మనం కేరళ ఎంటర్ అయిపోతాం.